హలో ఎవరీవన్, నేను డాక్టర్ స్టాలిన్, చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్ అట్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం. సో లింఫోమా అంటే ఏంటి, లింఫోమా క్యాన్సర్ అంటే ఏంటో ఇవాళ తెలుసుకుందాం. మన బాడీలో నార్మల్గా బ్లడ్ సర్క్యులేషన్కి ప్యారలల్గా లింఫ్ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. సో ఆ లింఫ్ సర్క్యులేషన్కి మధ్యలో స్టేషన్స్ లాగా, అంటే మెడ భాగంలో, చంకల్లో, రెండు ఊపిరితిత్తుల మధ్య, పొట్టలో అండ్ గజ్జల్లో లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. సో సర్వైకల్ లింఫ్ నోడ్స్, యాక్సిలరీ లింఫ్ నోడ్స్, మీడియాస్టినల్ లింఫ్ నోడ్స్, అబ్డామినల్ లింఫ్ నోడ్స్, అదే గజ్జ భాగంలో అయితే ఇంగ్వైనల్ లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్ నుంచి వచ్చే క్యాన్సర్ని లింఫోమా అని అంటారు. సో మిగతా క్యాన్సర్స్తో పోలిస్తే ఇది ఎందుకు డిఫరెంట్ అంటే, సో మిగతా క్యాన్సర్స్ అన్నిటికన్నా ఇది కీమోథెరపీకి చాలా బాగా పనిచేస్తుంది. సో ఆల్మోస్ట్ 80 to 90% క్యూర్ రేట్స్ ఉంటాయి. సో త్వరగా ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసినట్టయితే 100% క్యూర్ రేట్స్ ఉన్న క్యాన్సర్స్. లింఫోమా అనే క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉంటాయి? సో మనం తెలుసుకున్నాము, లింఫోమా అనేది లింఫ్ గ్రంథి నుంచి, సో సర్వైకల్, యాక్సిలరీ, మీడియాస్టినల్ అండ్ ఇంగ్వైనల్ రీజన్స్లో ఉన్న లింఫ్ నోడ్స్ నుంచి వచ్చేది లింఫోమా. ఇది కామన్గా డివైడ్ చేస్తే రెండు టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి హాడ్జికిన్ లింఫోమా, నాన్ హాడ్జికిన్ లింఫోమా. ఏ రకమైన లింఫోసైట్ నుంచి క్యాన్సర్ వస్తుందన్న దాన్ని బట్టి సో హాడ్జికినా, నాన్ హాడ్జికినా అని డివైడ్ చేస్తాము. అండ్ నాన్ హాడ్జికిన్ లింఫోమాలో కూడా బి లింఫోసైట్ నుంచి వచ్చేదాన్ని బిఎన్హెచ్ఎల్ అని, టీ లింఫోసైట్ నుంచి వచ్చేదాన్ని టీఎన్హెచ్ఎల్గా డివైడ్ చేస్తాము. సో బిఎన్హెచ్ఎల్ అండ్ టీఎన్హెచ్ఎల్ అని ఉంటాయి. మళ్ళీ బిఎన్హెచ్ఎల్లో కూడా మనకి 3 నుంచి 4 రకాల కామన్ లింఫోమాస్ ఉంటాయి. డిఫ్యూజ్ లార్జ్ బీసెల్ లింఫోమా అని, ఫాలిక్యులర్ లింఫోమా అని. బ్రాడ్గా హై గ్రేడ్ అంటే ఫాస్ట్గా పెరిగిపోయేవన్నీ హై గ్రేడ్ లింఫోమాస్, మెల్లిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరిగే వాటినన్నిటి లో గ్రేడ్ లింఫోమా. సో బ్రాడ్గా హాడ్జికిన్ లింఫోమా, నాన్ హాడ్జికిన్ లింఫోమా. నాన్ హాడ్జికిన్లో బిఎన్హెచ్ఎల్, టీఎన్హెచ్ఎల్ అంటారు. బిఎన్హెచ్ఎల్లో మళ్ళీ హై గ్రేడ్ లింఫోమాస్ అండ్ లో గ్రేడ్ లింఫోమాస్ అంటారు. ఒకసారి డిసీజ్ డయాగ్నోజ్ అయ్యాక ఒక్కొక్క లింఫోమాకి ఒక్కొక్క రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ ఏ రకమైన లింఫోమా అయినా ట్రీట్మెంట్ ప్రాపర్గా తీసుకుంటే 80 to 90% క్యూర్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. లింఫోమా అనే క్యాన్సర్ యొక్క లక్షణాలు ఏముంటాయి, సో సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఏముంటాయంటే, సో అన్నిటికన్నా కామన్గా లింఫోమా వచ్చిన పేషెంట్స్ హాస్పిటల్కి ప్రజెంట్ అయ్యేదంటే లింఫ్ నోడ్ యొక్క వాపు. సో లింఫ్ గ్రంథి వాపు అనేది అందరికీ కామన్గా వచ్చే సిమ్టమ్. సో ఎక్కడెక్కడ రావచ్చు అంటే మెడ భాగంలో సర్వైకల్ రీజన్, లేదు అంటే యాక్సిలరీ చంక భాగంలో, లేదు అనుకుంటే గజ్జ భాగంలో ఇంగ్వైనల్ లింఫ్ నోడ్స్. సో ఈ లింఫ్ నోడ్స్ ఏవైనా వాచినట్టు అనిపిస్తే సో అది ఒకటి లింఫోమాకి కామన్గా వచ్చే సిమ్టమ్. ఇవి కాకుండా తరచుగా జ్వరం వస్తున్నా, లేదంటే ఎక్కువగా రాత్రిపూట బెడ్షీట్ అంతా తడిచిపోయేలా చెమటలు పట్టుతున్నా, లేదా బరువు తగ్గినా, ఆకలి తగ్గిపోయినా, సో అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్ అంటారు, మీ ప్రమేయం లేకుండా డైటింగ్ కానీ ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ లాస్ అవుతున్నా, లేదా కొన్నిసార్లు బోన్ మ్యారోకి స్ప్రెడ్ అవటం వల్ల డిసీజ్, రక్త కణాలు తగ్గిపోయి సో ఎనీమియా అంటే రక్తహీనత వల్ల ఎక్కువగా నీరసంగా అనిపించటము, తెల్ల రక్త కణాలు తగ్గిపోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి తరచుగా జ్వరం రావటము, ప్లేట్లెట్స్ తగ్గిపోయి బ్లీడింగ్ అది రావటము, ఇవన్నీ కామన్గా లింఫోమా లక్షణాలు అన్నమాట. వీటిలో ఏవి ఉన్నా సరే వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలి. అవి క్యాన్సర్ లక్షణాలుగా అనిపిస్తే వెంటనే ఆంకాలజిస్ట్ని కలవాలి. బికాజ్ ఈ లింఫోమా ఏంటంటే ఎర్లీ స్టేజ్లో గుర్తించినట్టయితే 100% క్యూర్ చేయొచ్చు. సో కాబట్టి వీటన్నిటిని నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే డాక్టర్ని సంప్రదించి ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో లింఫోమా అనే క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడానికి మన దగ్గర ఏమేమి పద్ధతులు ఉన్నాయి? సో లింఫోమా అనేది లింఫ్ గ్రంథికి వచ్చే క్యాన్సరు. సో యూజువల్గా ఏంటంటే మెడ భాగంలో సర్వైకల్ లింఫ్ నోడ్స్ వాపు కానీ, లేదంటే చంక భాగంలో యాక్సిలరీ లింఫ్ నోడ్స్ వాపు కానీ, లేదంటే పొట్టలో అబ్డామినల్ లింఫ్ నోడ్స్ వాపు కానీ, లేదంటే గజ్జల్లో ఇంగ్వైనల్ లింఫ్ నోడ్స్ వాపు కానీ, ఇవన్నీ తరచుగా కామన్గా లింఫోమా పేషెంట్స్లో వచ్చే సిమ్టమ్స్. సో ఏవైనా ఇలాంటివి గుర్తిస్తే అన్నిటికన్నా ఫస్ట్ అది లింఫోమానా కాదా అని నిర్ధారించే టెస్ట్ అంటే బయాప్సీ చేయటం. ఎక్సిషన్ బయాప్సీ అంటే లింఫ్ నోడ్ మొత్తం తీసి దాన్ని ఎగ్జామిన్ చేసి క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా లేదా నిర్ధారించి, సో దాంట్లో ఏ టైప్ అనే దానికోసం ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ అనే టెస్ట్ చేయాలి. చేయటం ద్వారా అది హాడ్జికిన్ లింఫోమానా, నాన్ హాడ్జికిన్ లింఫోమానా, నాన్ హాడ్జికిన్ అయితే బీ సెల్ లింఫోమానా, టీ సెల్ లింఫోమానా తెలుస్తుంది. దీని తర్వాత స్టేజింగ్ కోసం పెట్ సిటీ స్కాన్ చేయాలి. సో కీమోథెరపీ ఇచ్చే ముందు ఆర్గాన్ రిజర్వ్ కోసం కొన్ని టెస్ట్ చేయాలి. సో బయాప్సీ, పెట్ సిటీ స్కాన్, ఆర్గాన్ రిజర్వ్ కోసం టెస్ట్ చేశాక కంప్లీట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేయడం జరుగుతుంది. సో బయాప్సీ ద్వారా డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేస్తాం, పెట్ సిటీ ద్వారా ఏ స్టేజ్ అనేది తెలుస్తాం, ఆర్గాన్ రిజర్వ్ తర్వాత పేషెంట్కి ఏ థెరపీ ఆఫ్ కీమోథెరపీ సూట్ అవుతుందో చేయటం వల్ల కంప్లీట్ ప్లాన్ అనేది ట్రీట్మెంట్ ప్లాన్ చేయడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.